శ్రీ గురుభ్యో నమః. మనకి స్వచ్ఛమైన ఆవు పాలు ఒకరు తీసుకొచ్చిస్తారు ప్రతిరోజు కూడా. అయితే ఇటీవల వారి కుటుంబంలో ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. వారి యొక్క బాధలు, వారి యొక్క నెగిటివ్ స్పందనలు అవన్నీ కూడా ఈ యొక్క పాలల్లో ఉన్నాయా లేదా మనం ఇప్పుడు చూద్దాము. సహజంగా ఏం జరుగుతుందనంటే, ఒక వ్యక్తిలో ఎటువంటి స్పందనలు ఉన్నాయో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, అవి వారు పట్టుకున్నటువంటి వస్తువుల మీద, వారు వాడుకునే వస్తువుల మీద ఆ యొక్క స్పందనలు ఉంటాయి. అది ఇప్పుడు మనము మన యొక్క ఆరా స్కానర్ ద్వారా మనము ఆ స్పందనలు ఏమైనా ఉన్నాయా మనం చూద్దాము. ఒకవేళ ఉంటే కనుక మన స్కానర్ ఓపెన్ అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు మనము వారి యొక్క సాడ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నాం మనము ఈ పాలల్లో వారి యొక్క బాధాకరమైనటువంటి స్పందనలు ఉన్నాయి. అందుకని మనకి స్కానర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ కాకపోతే కనుక ఏమి లేవు, అంత స్వచ్ఛంగా ఉందని అనుకోవాలి. మనకు ఇప్పుడు స్కానర్లో ఆ యొక్క బాధాకరమైన స్పందనలు ఉన్నాయి అని కాబట్టి మనకి ఈ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ పాలని ఒక ప్రాసెస్ చేసాము, అంటే ఒక తంత్రం చేసాము. దానివల్ల ఈ పాలని ఆవహించి ఉన్నటువంటి ఈ బాధాకరమైనటువంటి వైబ్రేషన్స్, ఆ స్పందనలన్నీ కూడా వెళ్ళిపోయినాయో లేదో మనం చెక్ చేద్దాం స్కానర్ తోటి. మనం చేసిన తంత్రం వల్ల ఈ పాలలో ఉన్నటువంటి నెగిటివ్ స్పందనలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇవి స్వచ్ఛమైనటువంటి, అంటే ఒరిజినల్గా ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. ఎందుకు అనంటే, మనము ఒక వ్యక్తి, ఆ వ్యక్తిలో ఎటువంటి స్పందనలు ఉన్నాయో ఆ స్పందనలన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క వస్తువుల మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి మీరు కూడా మార్కెట్ నుంచి తెచ్చుకునే పాలు కానీ, కిరాణా వస్తువులు కానీ, అట్లాగే వెజిటబుల్స్ కానీ అవన్నీ కూడా జాగ్రత్త వహించండి. అవి ఇంటికి తెచ్చిన తర్వాత ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. దానివల్ల వాటి మీద ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ స్పందనలు, బాధాకరమైన స్పందనలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. లేకపోతే ఏమవుతుందంటే, అవి స్వీకరించిన వాళ్ళు, తిన్నవాళ్ళు, వాళ్ళకి అటువంటి స్పందనలు వచ్చి వాళ్ళకి చిరాగ్గా ఉండడము, పనిలో లేజినెస్గా ఉండడము, పాజిటివ్గా లేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ తెలిపేటటువంటి పురాణ కథలు కానీ, మహనీయుల చరిత్రలు కానీ ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి ఇచ్చిన వస్తువు ద్వారా వచ్చే వైబ్రేషన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలిపేటటువంటి విషయాలు మనకి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటికి సంబంధించిన ఎనర్జీస్ చెక్ చేయడానికి కానీ, వాస్తు రెమెడీస్ కోసం కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః.